అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ బయటికి వెళ్ళలేక వరదలోనే ఉంటూ 5 రోజుల నుంచి గడిపేటువంటి వారు ఉన్నారు. మనతో మాట్లాడడానికి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడ్డారు ఏంటని. పెరాలసిస్ పేషెంట్ ఏంటి పెద్ద ఎట్లుంది సిచ్యువేషన్? పెరాలసిస్తో ఒకవేళ వరద పెద్ద ఎత్తున వచ్చింటే ఏంటి? అసలు తిండి దొరకట్లేదండి. నా పిల్లలు తీసుకురా బాబు తోసేసి కింద పడేసి ఏరుకొస్తున్నారండి. అలా జనాలు ఎగబడి వాళ్ళకి అందనే కూడా అందనివ్వట్లేదండి. నేనేమో వెళ్ళలేను. అలా పెట్టుకోలేని స్థితి. ఎవరన్నా ఏమన్నా ఎత్తి తింటాం, లేకపోతే అలా కూర్చోటం. ఇంత వరద వచ్చింది, మా తండ్రి ఉన్నాడు కాపాడుతాడు అనేటువంటి ఉంది, మీరేమో పెరాలసిస్ ఉంది. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎవరు లేరండి. ఇప్పుడు నేనంటే ఉండే తండ్రి ధైర్యంతో ఉండాలి. తండ్రి మూల పడ్డాడు, చూసి ఎవరు లేరు. ప్రభుత్వం కొద్దిగా ఆదుకొని సాయం చేస్తే చాలండి. మందులకే ముందు మెయిన్ బీపీ షుగర్ వాడిపోతే నాకు డేంజరు. పిడిసులు వచ్చేస్తాయి. ఆ పిడిసుల్లో నుంచి బయటపడ నాకు 2 రోజులు 3 రోజుల నుంచి నేను మంచి నుంచి లేకట్లా లేచి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు విపత్కరమైన సమయంలో అండగా ఉండాల్సిన వాళ్ళు ఈరోజు మంచిగా మా బాధ 3 పిల్లలు. ఆ పిల్లలే కింద మీద పడి తీసుకొచ్చి పెడుతున్నారు. దొరికితే ఇస్తున్నారు, లేకుంటే లేదు. ఎన్నో అవస్థలు పడుతున్నాము. వరదలు వచ్చి మునిగి తేలితే పిల్లలు ఇక్కడ పీకల దాకా నీళ్ళు వచ్చేసేసి మేము వెళ్ళలేమమ్మని భయపడిపోతున్నారు. ఎవరైనా ప్యాకెట్లు ఇస్తే తీసుకున్నా, లేదంటే అలా ఉంటున్నాము. పిల్లలకు కూడా ఎంతో బాధపడుతున్నారు. ఏటికి సాయం లేక ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటే మాకు అదే చాలు. పెరల్సి మనిషిని పెట్టుకొని నేను అలా కూర్చుంటున్నాను. ఆయన ఎటు కదలేని మనిషి బాధపడుతున్నాను. వరద పీకల్లోతో వచ్చింది, అంతకు మించి వచ్చింది అదే సావైనా బతికేనికి ఇక్కడే ఉందామని చెప్పాను. ఆయన ఎటు తీసుకెళ్ళని పరిస్థితి కదా. మరి ఆయన బాగా పెరల్సి మనిషిని తీసుకెళ్ళని పరిస్థితి కదా. ఇక్కడే చచ్చిపోదాం అన్నట్టుగా ఇక్కడే ఉండిపోయాం మేము. అది ప్రభుత్వం మరి మాకే అండగా నిలబడాలి, సాయం చేయాలి. నా 3 ఆడపిల్లలు ఉన్నారు. బాగా మనిషి పెరల్సిస్ మనిషి. ఏమో మీ నాన్నేమో మంచాన ఉన్నారు, మీకు అన్న తమ్ముడు ఎవరు లేరు, ఎట్లుంది సిచ్యువేషన్? చాలా బాధగా ఉంది సార్. మేమే వెళ్ళి నీళ్ళలో నుంచి తెచ్చుకుంటున్నాము. మా అమ్మలకి ఏమో తాలేరు. మా అమ్మకి బాగోదు, డాడీకి బాగోదు. మేమే వెళ్ళి తెచ్చుకుంటున్నాము. చాలా బాధగా ఉంది. ఇంట్లో అందరూ ఆడవాళ్ళే. ఇంటి పెద్ద పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. రక్షించాల్సి కాపాడుకోవాల్సినటువంటి మనసులో మదన పడుతూనే తన కుటుంబాన్ని అండగా నిలవలేని కుమిలిపోయేటువంటి పరిస్థితులు. ఏ ఇంట్లో చూసినా కంటతడి తెప్పించేటువంటి, కళ్ళు చెమర్చేటువంటి సిచ్యువేషన్స్. తను ఇంటి పెద్దగా ఉండి పక్షవాతంతో బాధపడి పిల్లల్ని కాపాడుకోలేక, పిల్లల ఆకలి తీర్చలేక, ఆ తండ్రి యొక్క మనోవేదన చెప్పలేంది, ఎవరు తీర్చలేంది. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామంది దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారి పరిస్థితులు అగమ్యగోచరం. ప్రభుత్వం స్పందించాలి, మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. ఇలా సిచ్యువేషన్లో ఉన్నటువంటి వారందరి మెడికల్ క్యాంపులకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో హుసేన్, ప్రకాష్ నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.